సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు కానీ అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చి. అందరి మాటలతో పలకండి. సొలొమోను ఇలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణ శిక్ష వచ్చునని సెలవిచ్చి. ఈ మాట అర్థం కావడానికి కాస్త కాదని నేను మీకు చెప్పాలి, చెబుతాను. దావీదు ఇశ్రాయేల్ దేశాన్ని 40 సంవత్సరాలు పరిపాలించారు. 40 సంవత్సరాలు పరిపాలించి సుదీర్ఘంగా ఆయురారోగ్యాలతో నెమ్మదితో తన రాజ్యంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ టైంలో వృద్ధాప్య దశకు వచ్చేసాడు. ఆయన వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు చలితో ఉండిపోతున్నాడు. ఆయన తర్వాత ఎవరు రాజు అవుతారా అని ఇశ్రాయేలీలు అందరూ కూడా చెవులు కొనుక్కుంటూ గుసగుసలు ఆడుకుంటూ పుంకాలుగా మాట్లాడుకుంటూ ప్రజలందరూ కూడా రాజు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో దావీదుకి చాలా మంది కొడుకులు ఉన్నారు. ఆ కొడుకుల్లో అబషలోము తర్వాత పుట్టాడు ఒక ఆయన, అదోనియా. ఆయన చాలా బహు సౌందర్యవంతుడు. నడినెత్తు వరకు అధికార వరకు ఎక్కడ వంకలేదు, అంతా అందగా. అతను అనుకున్నాడు, నా తండ్రి వృద్ధాప్యం వచ్చేసింది, ఇక నా తండ్రి తర్వాత నేనే రాజును అవుతా అని తనంతట తాను రాజుగా ప్రకటించుకుంటూ విందులు విలాసాలు వచ్చిన వాళ్ళందరికీ చేస్తూ ఇక నేనే రాజును అవుతాను, నేనే రాజునని తనను తాను అగపరుచుకుంటూ ఉన్నాడు. ఈ విషయం దావీదుకు తెలీదు. దావీదు దగ్గరికి బత్షెబ అంటే భార్య, దావీదు భార్య వచ్చి, మరొక భార్య వచ్చి, ఏమండి, నా కొడుకైన సొలొమోనును రాజుగా చేస్తానని నాకు మాట ఇచ్చారు కదా, మరి అదోనియా తనను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు, ఇది నీకు తెలిసే జరుగుతుందా అని అడిగితే అతను అంటాడు, అది నాకు తెలియదు అని చెప్పాడు. అదోనియా ఇట్లా చేస్తున్నాడా అని ఆలోచన చేసి దావీదు తన కంచర గాడిని తీసుకొచ్చి అని వారికి చెప్పి తీసుకొచ్చి అక్కడున్న బలాఢ్యులందరినీ, పరాక్రమశాలని, దైవశావుకుల్ని, ప్రవక్తలని వాళ్ళందరినీ తీసుకొచ్చి సొలొమోనును రాజుగా అభిషేకిస్తారు. సొలొమోనును రాజుగా అభిషేకిస్తారు. సొలొమోను రాజుగా అయిన తరువాత ఈ మాట మాట్లాడతారు. ఈ మాట ఎవరి గురించి మనం చదివిన మాట, ఎవరి గురించి సొలొమోను మాట్లాడుతారంటే అదోనియా. అబషలోము తర్వాత పుట్టినవాడు అదోనియా. ఈ అదోనియా గురించి మాట్లాడుతున్నాడు సొలొమోను. ఏమని మాట్లాడుతున్నాడు? సొలొమోను ఇలాగూ సెలవిచ్చాడు, అతడు తను యోగ్యునిగా అగపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని అతని దుష్టత్వక దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణ శిక్ష వస్తుంది అని విషయాలు చెప్పాడు. ఎందుకు అదోనియా గురించి సొలొమోను చెప్పాడు? సొలొమోను అదోనియాకి తమ్ముడు అవుతాడు, సోదరులే.
తల్లులు వేరు కానీ సోదరులే, ఒక తండ్రి రక్తం పంచుకొని పుట్టినవాడు. రాజుగా మార్చబడిన తర్వాత సొలొమోను అదోనియాని పిలిచి వార్నింగ్ ఇస్తాడు. నా ఉన్నప్పుడు నీ ఆగడాలకు హద్దు లేదు, నా ఉన్నప్పుడు నీ విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. యోగ్యునిగా కనుపరుచుకుంటే నీ తల వెంటలో ఒకటైనా పడదు, రాదు. కానీ దుష్టుడుగా, దోషిగా, పాపిగా, దుర్మార్గుడు బ్రతికితే నీకు మరణం తథ్యం అని చెప్పాడు. ఎందుకు అదోనియాని ఈ రీతికి హెచ్చరించాడంటే, దయచేసి ఆ మాట చదువుకుందాం. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. అతని తండ్రి అంటే అదోనియా తండ్రి దావీదు. అతని తండ్రి నీవు ఇలాగున ఎలా చేయించున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షలోము తరువాత పుట్టినవాడు. స్తోత్రం చెప్పండి. ఆలోచించండి దేవుని వాక్యాన్ని. దావీదట అదోనియా సౌందర్యాన్ని చూసి, అందరూ చూసి మురిసిపోతూ సంతోషపడిపోతూ ఉన్నాడట. కానీ జరిగిన విషయం ఏమిటి అంటే, తప్పు చేసిన నువ్వు తప్పు చేసావని గర్తించట్లా, దుర్మార్గునిగా మారిపోతున్నా హెచ్చరించట్లా, నొప్పు కలగ చేయట్లా. ఇతడు ఆగమైపోవటానికి కారణం, తప్పుతో పట్టడానికి కారణం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం, తప్పుడు మార్గంలో పోవడానికి కారణం ఒక రకంగా దావీదే అని చెప్పవచ్చు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతని కాలంలో కొడుకుని ఏమాత్రం అదోనియాని అనలా, నొప్పి కలగ చేయ. స్తోత్రం చెప్పండి. తద్వారా అతని ఆగడాలకు హద్దు లేదు, అని ఇష్టానుసారంగా బ్రతుకుతూ. బైబిల్లో ఒక మాట చదివిస్తాను. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బాగా ఆలోచించండి. బెత్తము అంటే కర్ర, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగ చేయును. మనిషికి ఏం కలగజేస్తుందట? జ్ఞానం కలగజేస్తుందట. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చు. తల్లికి ఏం తీసుకొస్తాడు? అవమానము తెచ్చుడు. ఇది సామెతల గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. అతనికి దావీదు అదోనియాకి నొప్పి కలగచే కారణాన అదుపు లేని బాలుడుగా మారిపోయాడు. తన ఇష్టం, తన చిత్తం, తన స్వార్థం కొరకు ఎవరినైనా బలి చేయడానికి వెనకం చేసేవాడు కాదు. ఇటువంటి వాడు అదోనియా. మరి తండ్రి ఏం చేయాలి? గద్దించాలి, బెత్తం వాడాలి. బెత్తం వాడకపోతే నీ కొడుకులకి నీ కూతురుకు విరోధం అని బైబిల్లో రాయబడింది. అట్లా అన్నారని చెప్పి పద్దాకు పట్టబాక. స్తోత్రం చెప్పండి. గట్టి ఇల్లుని పద్దాకు కుట్టాలనుకో ఏమవుతుంది? అది ముసలు పడుతుంది, మామూలుగా ఉండదు, నీ మీద తిరగబడింది. పద్దాక ఉదయ పని కాదు ఓక పెట్టుకునో కొడతాం అనుకో, పిల్లలు ఏమవుతారు? మా అమ్మ ఇటువంటి మా నాన్న అని అనుకుంటారు. అట్లా చేయకూడదు. జ్ఞానం. తప్పు చేసినప్పుడు బెత్తం వాడు, అదే సమయంలో గద్దించు. బైబిల్ సెలవిస్తుంది, యెహోవా గద్దించు నరుడు ధన్యుడు. యెహోవా ఒకవేళ నేను శిక్షించినప్పుడు ఆ శిక్షను తృణీకరించొద్దు, విసర్జించొద్దు, త్రోసివేయొద్దు. ధన్యుడు కావడం వరకు దేవుడు గద్దిస్తాడు, శిక్షిస్తాడు. బైబిల్
మనం చదువుకుంటున్నాం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దించుట నాకు నైరాశ్యం. కానీ దావీదు గద్దించల, బెత్తం వాళ్ళ నిప్పు కలగ చేయలేదట. ఈ మధ్య కాలంలో ఒక కొడుకుల గురించి నేను విన్నాను. వాడికి 9 ఏళ్ళు, 9 సంవత్సరాలు. మననే డ్రింక్ కొనిచ్చాను. వాడు విధం తెలీదు, మామూలుగా వస్తే మాట్లాడాడు. తర్వాత మాస్టర్ గారు మేము కలిసి అక్కడ నాకు టిఫిన్ పెట్టారు. అందరు భోజనం చేస్తుంటే వాళ్ళతో పాటు కూర్చుంటే వాళ్ళు అంటున్నారు, వీడి గురించి తెలుసా అన్నారు. మీరు చెప్పండి, మాకేం తెలుసు అలా అన్నా. ఏమన్నారంటే, వాళ్ళ తాత అన్నాడంట, రే నేను పలానా చోటకి తీసుకువెళ్తారా అన్నాడట. సరే అన్నాడు. ఇక ఎవరు పెద్దలు వస్తూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తాత ఇది మర్చిపోయి ఆ పెద్దల దగ్గర కూర్చుని మాట్లాడుతుంటే, ఎంత టైం అయినా మా తాత నన్ను తీసుకువెళ్ళట్లేదు అని చెప్పేసి వాడు స్టవ్ వెలిగించాడు. స్టవ్ వెలిగించి చాకు స్టవ్ మీద పెట్టి బాగా ఎర్రగా బాగా కాల్చి అక్కడ మాట్లాడుతుంటే ప్రజలతో, జనాలతో షర్ట్ ఎత్తి షర్ట్ హీట్ మీద పెట్టాడు. అదుపు లేని బాలుడు వాడు. అంతేకాదు, తల్లికి సంతోషం ఉండదు వాడు వల్ల సంతోషం, తండ్రికి సంతోషం ఉండదు. కానీ వాడి మీద ఏదన్నా చెయ్యేసినా, ఎవరన్నా గద్దించిన వాళ్ళ మీద ఫైటింగ్. అదుపు లేని బాలుడు, వాడిని అందరూ మెచ్చుకోరు. నాకు ఆ విషయం తెలిసింది కదా, డ్రింక్ ఎందుకు కొనిచ్చాను అనుకున్నాను. నా దగ్గరకు వచ్చాడు, కూర్చోబెట్టు, ఎలా ఎట్లా చేసామంటే చేస్తా నేనంతే అన్నాడు. వాడు పెంపకం ఏంటో నాకు అర్థం కాదు. బెత్తం వాడకపోతే నువ్వు విరోధివి, నువ్వు గద్దించకపోతే నువ్వు విరోధివి. దేవుడే గద్దిస్తున్నాడే, సావుడిగా గద్దించు. తోటి తండ్రిగా గద్దించు, స్నేహితుడిగా గద్దించు, తప్పేమీ లేదు. గద్దించేది చెప్పుకోమని కాదు, మంచిగా మారం. స్తోత్రం చెప్పండి. నువ్వు బెత్తం వాడకపోయినా, గద్దించకపోయినా నీ బిడ్డ జ్ఞానం గలవాడు కాలేడు. అది జ్ఞానాన్ని కలగజేస్తుందట. జ్ఞానం మనిషికి షైనింగ్ తీసుకొస్తుంది. జ్ఞానం ముద్దుతనాన్ని తొలగిస్తుంది. ప్రసంగిలో మనం చదువుతాం మాట, జ్ఞానం గలవాడు అదునట్లుగా బెత్తం వాడు గద్దించు. వాడిని క్రమపరచు, లేకపోతే అదుపు లేని వాడిగా మారిపోతాడు. దావీదు అతను అదుపు చేయలేదు కాబట్టి అతడు దుష్టుడిగా మారిపోయాడు. అంత దుష్టుడిగా మారిపోయాడు చెప్పనా. దావీదు వృద్ధాప్య దశలో చక్కని స్త్రీని, చిన్న పిల్లలు అంటే వయసు వచ్చిన పిల్లలు వివాహం చేశారు. రాజుగారు కదా, ఆ రోజు బహుభార్యత్వం ఉండేది. ఆ రాజుగారు తగుదు. అట్లా నన్ను మనం చేసుకోకూడదు. సోదరు చెప్పండి. హల్లెలూయా. ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలి, ఒక స్త్రీకి చెప్పాలి. అంతేగాని ఆయనకి ఇద్దరు అన్నట్టు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని ఎట్లా ఉండకూడదు, చెప్పాలి. ఆయనకి ఇద్దరు అన్నట్టు ఉండకూడదు. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ అదోని అంత దుర్మార్గుడు అంటే దావీదు హెచ్చరించిన కారణం ఎట్లా మారిపోయిందో తెలుసా. దావీదు వృద్ధాప్య దశలో ఒక స్త్రీని, కుర్రమ్మాయి తీసుకొచ్చి వివాహం చేశారు. వయసు వచ్చిన పిల్లలు. ఆమె బహు సౌందర్యవతి, చక్కని బైబిల్ సరస్వం. ఒక రాజు గారు ఒక ఇచ్చాయన. ఆ పేరు అభిషేకు. ఆమె శూన్యం పట్టణానికి సంబంధించింది. రాజును కనిపెడుతూ, రాజుకు ఉపచారం చేస్తూ, రాజును ఆదరిస్తూ ఉందట. అందానికి తగ్గ గుణం ఆమె ఆ రీతిగా రాజుగారి పరిచయం చేసుకుంటూ మంచి జోడు చూస్తా ఉంది.
ఈ అదోనియా, అసలు అదోనియా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? అదోనియా అని అంటే పేరుకి అర్థం ఏమిటంటే యెహోవా నా ప్రభువు అని అర్థం. అదోనియా అనే పేరుకి అర్థం ఏమిటంటే యెహోవా నా ప్రభువు అని అర్థం. పేరు అర్థం బాగానే ఉంది, కానీ అర్థానికి తగ్గట్టుగా అతని భావాలు, అతని యోచనలు, అతని ఆలోచనలు లేవు. పేరు వేరు, పేరు అర్థం వేరు, అతని జీవితం వేరు, జీవితంలో నడుచుకునే విధానము వేరు. యెహోవా ఎటువంటి వాడైతే ఈ దావీదుకి అభిషేకం నుంచి పెళ్లి చేశారుగా, మరి దావీదు వృద్ధాప్యంలో ఉన్నాడు కనుక ఆమెను కూడలేదని రాయబడింది. ఆమెను ముట్టలేదు. ఆ పవిత్రమైన ఖణిగాను రాజుగారిని కనిపెడితే మంచి చెడు చూస్తాం. మరి దావీదు గారు చచ్చిపోయేలాగా చూశాడు. దావీదు గారు చనిపోయాడు. సొలొమోను రాజయ్యాడుగా చేశారు. దావీదు చనిపోయాడు నిన్ను వృద్ధాప్యంలో. ఆ టైంలో అతని కోరికలు, అతని ఆలోచనలు బయటకు వచ్చాయి. అదోనియా దావీదు కొడుకు, సొలొమోను దావీదు కొడుకు. దావీదు భార్య అదోనియాకి ఏమవుతుంది? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, అవునా కదా? దావీదు భార్య దావీదు కొడుక్కి అదోనియాకి ఏమవుతుంది? తల్లి అవుతుంది. అతడు తండ్రి చనిపోయేదాకా ఒక రకంగా అంతకుముందే ప్లాన్ చేశాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఎంత దుర్మార్గపు ఆలోచన వచ్చాడు చెప్పడం. దయచేసి ఆ బైబిల్లో ఆ మాట మనం చదువుకుందాం. ఓకే, 1వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. అతడు రాజ్యము నాదై ఉండెననియు, 2వ అధ్యాయం 17వ వచనమైన అక్కడి నుంచి కాదు, ఆమె చెప్పుమనగా అతడు రాజుకు సొలొమోను శూనేమీయుడైన అబీషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను. అతడు నీతో కాదని చెప్పడనెను. స్తోత్రం చెప్పండి. దావీదు భార్య తల్లి మనమేమంటున్నాడు? ఇక్కడికి వచ్చే ఆమె పెళ్లి చేసుకుంటానండి. లోకం ఇట్లా మారిపోయిందండి. లోకం పద్ధతులు ఇట్లా మారిపోయినాయి. వరుసలో వాయులు లేవు. 1వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. 1వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ కొరింథీ 148వ పేజీ అండి. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన పేజీ నంబర్ 148. 148. 1వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. పౌలు కొరింథీ పట్టణ సంఘానికి రాస్తున్నాడు. అక్కడ కలహాలు ఎందుకు, అక్కడ రకరకాల భేదాలు ఎందుకు అనేటివే మీలో వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అయ్యో, వినడానికే అసహ్యం. మరి ఇటువంటి మాట ఎందుకు దేవుడు రాశాడు? ఇటువంటి మాట దేవుడు ఎందుకు రాశాడంటే మన బైబిల్ గ్రంథం పరిశుద్ధంగా ఉంది. ఒక ఆయన అన్నాడు బూతులు గ్రంథం అన్నాడు. వాడికి తెలియదు ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటే తప్పును తప్పుగా రాయించాడు, ఉప్పుగా రాయించాడు. అది స్తోత్రం చెప్పండి. నేను చేస్తేనేమో లేదో, మీరు చేస్తేనేమో పాపం వల్ల. మనం ఆరాధించే దేవుడు పాపం లేని మహాపరిశుద్ధుడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఆలోచించండి. తప్పుగా రాయించాడు, ఒప్పుగా రాయించేసాడు. ఎవరు చేసిన తప్పు ఒప్పే. దేవుడి దగ్గర ఏ రాజకీయాలు లేవు. సేవకుడని అతని పక్షాన మాట్లాడాల,
విశ్వాసం అతని పక్షాన్ని మాట్లాడు, తప్పు తప్పే, మీరు అట్లా చేయొద్దు, అట్లా చేసి ఒక శాపం తెచ్చుకున్నారు, మీరు అట్లా చేయొద్దు అని రాయించండి. నేను చేసుకుంటాను, నేను వెళ్తానంటే అభివృద్ధి ఉండదు. వ్యభిచారం ఉన్న పట్ల, వ్యభిచారం ఉన్న చోట, పాపం ఉన్న చోట అభివృద్ధి ఉండదు, సమృద్ధి ఉండదు. తెచ్చుకోవడం పుచ్చుకోవడం తెచ్చుకోవడం ఇదే జరిగింది. ఎంతమంది ఏది సంపాదించిన రూపాయి నిలవదు, అభివృద్ధి ఉండదు. మీలో ఒకడు తండ్రి భార్యని ఉంచుకున్నాయట, ఇది అభివృద్ధి లేదు, ఇటు వదంతి నాకు వినబడిందయ్యా, ఇది జాగ్రత్త నాకు వినబడింది. జాగ్రత్తం అంటే వ్యభిచారం అంటే బాగా ఆలోచించాలి. ఈ విషయం మీకు చెప్పాలి. వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత చేసేది వ్యభిచారం. జాగ్రత్తం అంటే పెళ్లి కాకుండా చేసేది జాగ్రత్త. ఎంత దారుణమైన పరిస్థితి! అమోనియా ఈ స్థితిలో ఉన్నాడు. తండ్రి భార్యని వివాహం చేసుకుంటాడట. అతని కోరికలకు హద్దు లేదు, అతని ఆగడాలకు హద్దు లేదు, అదుపు లేనివాడు, క్రమం లేనివాడు, క్రమశిక్షణ లేనివాడు అదోనియా. అందుకే సొలొమోను రాజు విస్తరపరచబడిన ముందే హెచ్చరించాడు, నీ ఆగడాలకు అట్టకట్ట వేస్తున్నా జాగ్రత్త. నువ్వు తమ్ముడు అయినా, తల్లి అయినా, ఇంకొకడైనా నేను న్యాయం ఇచ్చేస్తానే కానీ అన్యాయం మాత్రం చెయ్యి. ఎనకు మాత్రం వేసుకున్నాను నేను అనుకుంటున్నావేమో, జాగ్రత్త. యేసుప్రభు శిష్యుడే పేతురు గారు, అయ్యా నేను మరణించబోతున్నాను, 3వ దినాలు ఇస్తున్నాను అని యేసుప్రభు చెప్తే పేతురు అంటాడు, ప్రభా అట్టి మరణం నీకు దూరం ఉండాలని చేపట్టుకుని అడుగుతుంది. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? సాతానా నా వెనక్కి పో. స్తోత్రం చెప్పండి. పేతురు గారిని బట్టి ఏమన్నాడు ఆయన? సాతానా నా వెనక్కి పో అని గద్దించాడు. పేతురు గారు అంత ఫీల్ అవ్వాలండి. ఈరోజు నేను గద్దించాననుకో, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రార్థన మానేస్తావు. ఇదేనా మందిరం? ఇదేనా పాస్టర్ గారు? ఇదేనా సంఘం? నా బిడ్డ తప్పు చేసిన తాకత్తేస్తా మీకు లెక్క. నా కుటుంబాన్ని నేను ఎట్లా ఏలుబడి చేస్తాను, సంఘాలు కూడా అట్లా ఏలుబడి చేస్తాను. సంఘాలు కూడా అదే క్రమశిక్షణ నడిపిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటి. దేవుని దగ్గర పర్ఫెక్ట్ గా ఉండాలి. దేవుడు అదే చూస్తాడు. దేవుని బిడ్డ, దేవుడు వాక్యం సవరిస్తుంది. సొలొమోను అంటున్నాడు, నీ దుష్టత్వం చాలా ఘోరంగా, నువ్వు తీసుకున్న నిర్ణయం, నీ కోరికలు అదుపు లేనట్టుగా ఉన్నాయి. కాబట్టి నువ్వు మరణానికి పాత్ర. స్త్రీలు లేరా? అమ్మగద్దలు లేరా? కన్న తల్లి లాంటి దాన్ని, తల్లి లాంటి దాన్ని పట్టుకొని నువ్వు వివాహం చేసుకుంటానంటావా? నీ చూపు బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదు. నీవు పలికిన మాట ద్వారా నీకు మరణం వస్తుంది. దయచేసి ఆ మాట చదువుకుందాం. రాజులైన తర్వాత సొలొమోను ఏమంటున్నాడే అంటే, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24 వచనాలు మనం చదువుకుందాం. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనము మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి మరణము నీకు వస్తుంది. స్తోత్రం చెప్పాలి. పాపం వలన మనిషికి వస్తుందండి, చెప్పాలి. కామం, కోరికలు, అయ్యో
పరిస్థితి. ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలియదా అదోనియా. ఇట్లాగే అతని పాపం ద్వారా మరణం వచ్చింది. ఎట్లాగో ఒక ఆయన ఉన్నాడు, అతడు గాలినీళ్ళు చేస్తూ ప్యారినీళ్ళు చేసుకుంటూ తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు, దాని జీవనోపాధిని కొనసాగిస్తున్నాడు. ఆ ప్రాంతంలో దైవజనుడైన పిలుపు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ అద్భుతాలు చేస్తూ అక్కడ ఉన్న ప్రజలందరినీ ప్రభు తట్టు తిప్పుతూ ఉంటే ఈ గాలి సీమోను కూడా దేవుని వాక్యాన్ని విని అందరిలాగా అతను కూడా బాప్తిసం తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. బాప్తిసం తీసుకుని కొనసాగుతూ ఉండగా అక్కడికి పేతురు గారు, యోహాను గారు వచ్చారు. వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారు. వారు నెత్తి మీద చేతులేసి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ ఆత్మచేత నింపబడ్డారు. స్తోత్రం చెప్పండి. అందరూ దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అది గాలి సీమోను చూశాడు. ఇది బెల్ల ఉందే, నేను చేసే గాలి కంటే ఇదిగో అని పేతురు యోహాను దగ్గరకు వచ్చి, మీకు నేను సంపాదించిన దాన్ని ఇస్తా, ఆ వరం నాకు అని అడుగుతాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇది డబ్బులతో వచ్చేది కాదయ్యా, పరిశుద్ధంగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, యేసులాగా బ్రతకాలి, ప్రార్థన చేసుకుని నీ జీవితాన్ని మనుతో ప్రకాశిస్తూ ఉంటే ఇటువంటి కృప దేవుడు నీకు ఇస్తాడు అని చెప్పాడు. మీరు అట్లా అనలాగండి, నేను డబ్బిస్తా అన్నాడు. ఆ వరం నాకు ఇవ్వండి, డబ్బిస్తాను, ద్రవ్యం ఇస్తాను, వరం ఇవ్వండి అని అడుగుతున్నాడు. అప్పుడు పేతురు గారు ఆత్మచేత నింపబడిన వాడే ఏమన్నాడో తెలుసా? దయచేసి మాట చదువుదామా? అపోస్తలుల కార్యాలలో 23వ వచనం. అపోస్తలుల కార్యాలలో 23వ వచనం. ఎందులో ఉన్నాడట? నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాడు. అందుకు సీమోను, ఆ సీమోను అన్నాడు, నీవు చెప్పిన వాడు, దాని సీమోను అన్నాడు, నీవు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు క్షమించబడినట్టు ప్రార్థన చేసుకో. నువ్వు దుర్నీతి బంధకాలు దుస్తత్వంలో ఉన్నట్టు కనబడుతుంది, నువ్వు యోగ్యుడిగా కనపరుచుకో, సరి చేసుకో, పశ్చాత్తాపడు, దేవుడు కృప చూపుతాడు నీ పట్ల, దేవుడు శిక్షించేవాడు కాదయ్యా అని హెచ్చరించిన నాకు ఆ టైం లేదు, నేను కార్యం చేసుకోవాలి అని అతడు నా కొరకు ఈ మాట చెప్పుకోగా నువ్వే ప్రార్థన అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది. అపొస్తలుల కార్యాలు అది 8:21 వచనంలో మనం చదివితే బైబిల్ సెలవిస్తుంది, నీ హృదయము దేవుని ఎదుట సరియైనది కాదు, సరియైనదిగా లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోగ్యుడిగా లేడు. దేవుడి దగ్గర ఎట్లా లేడండి? అప్పుడు చెప్పాలి. నేను అడుగుతున్నాను, ఎంతకాలం బైబిల్ చేత పెట్టాం, ఎంతకాలం దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుడు మెచ్చుకునే భక్తి మనం చేస్తున్నామా? దేవుడికి నచ్చినట్టు మనం జీవిస్తున్నామా? వాక్యానుసారమైన జీవితం మనలో ఉందా? తనను తాను యోగ్యుడిగా అగపరుచుకుని వాడు యోగ్యుడు కాడు, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిన్ను గురించి నీవు బోర, నన్ను గురించి నేను బోర ఊదుకోవటం కాదు, నీ గురించి ప్రభువు సాక్ష్యం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ప్రభువు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు వాక్యం సెలవిస్తుంది. యోగ్యతను కోల్పోయి కామంతో, రకరకాల కోరికలతో, రకరకాల పిచ్చులతో ప్రవర్తించిన అదోనియా చనిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది, నీవు ఆ మరణపు
ఓ మరణపు దారిలో నువ్వు ప్రవేశించకూడనట్లుగా, మరణపు దారిలో నువ్వు పోకూడనట్లుగా నీ అడుగు వెనక తీసుకోవడం కొరకు దేవుని ఎదుట సరి చేసుకో. నీ హృదయాన్ని సరి చేసుకో, నీ మనసును సరి చేసుకో. రహస్య పాపం ఉందేమో, అసలు వినిపిస్తున్నావు కానీ ఒకవేళ రహస్య పాపం నీలో ఉందేమో, దేవుడు మెచ్చలేని స్థితి ఉందేమో, ఒకసారి దేవుని ఎదుట సరి చేసుకో, సరి చేసుకో. ఈ నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. ఎందుకంటే ఘోర దుష్టత్వం, దుర్నీతి బంధకాలను కనబడుతున్నావు. సరి చేసుకోవయ్యా అని హెచ్చరిస్తున్నా. ప్రార్థన చేసుకునే అవకాశం కల్పించుకోవట్లేదు అతడు. నేను ఒక మాట చెప్పనా, ఇంటి శాసనం సంతకం చేయబడిందని దానియేలు విన్నా క్రమం తప్పక ప్రార్థన చేస్తున్నాడు. సోదరు చెప్పండి, హల్లెలూయా. క్రమం తప్పక ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసేవాడు ఇప్పుడు ఫలిస్తాడు. ప్రార్థన చేసేవాడు ఇప్పుడు దీవించబడతాడు. దేవుని వాక్యం చదివేవాడు, దేవుని సన్ను గడిపేవాడు ప్రాసల ఎదురు కనబడడు. ఖచ్చితంగా నువ్వు ఫలిస్తావు. అందుకే బైబిల్ సాధిస్తుంది, నువ్వు క్షమించబడ్డాడు ప్రార్థన చేస్తూ అంటే నాకు టైం లేదు. ఏం లేదన్నా, నీ హృదయాన్ని సరి చేసుకోవడానికి టైం లేదా? నిన్ను నువ్వు దేవుని సన్నిధిని యోగ్యునిగా కనుపరచడానికి టైం లేదా? దేవుని సన్నిధికి రావడానికే టైం లేదా? తీరిక లేదా? ఈ వారమంతా దేవుడిని తన హస్తాల్లో భద్రపరిచి నీకు ఆరోగ్య, శక్తి, బలం ఇవ్వాలి అంటే దేవుని సన్నిధిలో నువ్వు యోగ్యునిగా కనపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలా సార్లు చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం. మందిరానికి వెళ్ళేటప్పుడల్లా తన వైర్యకు, తన తోటిపాలైన పెరిగిన అన్నకి బాగా ఇబ్బంది కలగజేస్తుంది. మందిరానికి బయలుదేరినప్పుడే పోట్లాట పెడుతుంది. ఆమె బైబిల్ సాధిస్తుంది ఒకటో సమయాల గ్రంథంలో, భోజనం మానేము గాని ప్రార్థనమే మానవ. భోజనము మానేను గాని ప్రార్థనమే మానవ. మరి మనం చెప్పాలి రివర్స్, ప్రార్థన మానుకుంటాం కానీ భోజనం మన టాలెంట్ లేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం భోజనం పోం, ఎవరండి చెప్పాలి, గట్టిగా చెప్పాలి. భోజనం బాగున్నాం. భోజనానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుని సన్నిధి మనం ఇవ్వలేదు. ఒక్క పూట కూటి కొరకు చేసపోని అనుకున్నాడు. ఎవరైనా చెప్పాలి, ఏశావు భ్రష్టుడు. ఎందుకు భ్రష్టుడు రాయబడింది తెలుసా? వ్యభిచారి అని రాయబడింది. ఇతడు కూడా అంతే. చెల్లిని పెళ్లి చేసుకోపోయాడే, చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని చెప్పండి? చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అందుకే వ్యభిచారి అయిన యాషోవలి భ్రష్టుడైన వ్యభిచారి అయిన విలోపుడినేమో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యం సలహస్తున్న సత్యం. దేవుని బిడ్డ, బైబిల్లో మనం చదువుతున్న మాట మీరు ఆలోచించాలి. దేవుని సరి చేసుకునే తీరిక లేదా? దేవుడు నీకు అద్భుతం చేయాలన్నా, దేవుడు నీకు మేలు చేయాలన్నా దేవుడి దగ్గర తగ్గించుకొని నీ హృదయ స్థితిని చెప్పు, నీ హృదయాన్ని మాట్లాడు, సరి చేసుకో. సరి చేసుకోగలిగితే నువ్వు ఫలిస్తావు, వర్ధిల్లుతావు, దీవించబడతావు. అప్పుడు దేవుని బిడ్డ హృదయ స్థితిని దేవుని దగ్గర సరి చేసుకున్నాం, మన మనసును సరి చేసుకున్నాం, మన తలపులు సరి చేసుకున్నాం, యోగ్యులుగా కనపరుచుకున్నాం. ఎంతకాలం రోషం లేని భక్తి,
ఎంతకాలం మంట లేని భక్తి, ఎంతకాలం తీవ్రత లేని భక్తి దేవుని కొరకు రగులుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతకాలం ఎక్కడేసింది అక్కడ అన్నట్టుగా దేవుని కొరకు రగులుదాం. మన హృదయ స్థితిని సరి చేసుకుంటే, మనసును సరి చేసుకుంటే దేవుని సన్నిధిలో దేవుడు దాటిపోయేవాడు కాదు, దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు నేను 3 పువ్వులు 6 కాయలాగా చేస్తాడు. ఆయన స్తోత్రం చెప్పండి. ఆత్మీయంగా వర్ధలు చేస్తాడు, శారీరకంగా వర్ధలు చేస్తాడు. కాబట్టి దేవుడు కూడా మీరు ఆలోచించండి. దేవుడు కూడా యోగ్యునిగా కనుపరుచుకోవాలి. దేవునికి ప్రాముఖ్యత ఇద్దాం. దేవుని సభ దిద్దుకున్నాం. దిద్దుబాటు మనకు అసహ్యము కాకూడదు. స్తోత్రం చెప్పండి. దిద్దుబాటు మనకి ఏం కాకూడదండి? అసహ్యం కాకూడదు. అసహించుకుంటున్నావా? ఎవరైనా గద్దించినప్పుడు ఏం చేయాలి? నువ్వు చెప్పాలి. 1 4 వేసుకోకూడదు. మాస్టర్ గారు ఏమన్నాడు వాస్తవంగా చెప్పాలి. ఎందుకు గద్దించాడు, ఎందుకు మానేసుకున్నావో అది చెప్పాలి. 1 10 వేసుకుంటే ఏం ప్రయోజనం? నేను మంచిగా ఉంటా, జరిగే నష్టం నీకే. గద్దించేది, హెచ్చరించేది మంచికే, చురుకు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. మీరు యోగ్యులుగా దేవుని ఎదుట ఉండునట్లుగా, దేవునికి అగపడినట్లుగా మీరు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అంటే జీవితాన్ని మనం కలిగి ఉంటే ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా దేవుడు మనం వర్ధలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థించాలి.